అమర్నాథ్కు టికెట్ ఇస్తే వైసీపీకి కలిసొస్తుందా? అసమ్మతి దెబ్బకు చతికిల పడుతుందా? పొత్తులో భాగంగా జనసేన బరిలోకి దిగనుందా? పవర్ పార్టీకి చంద్రబాబు కార్యకర్తలు సహకరిస్తారా? టీడీపీ నాయకులు ఏం ఆలోచిస్తున్నారు? రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటిగా పేరుగాంచిన పెందుర్తి ఆది నుంచి సంచలనాలకు కేంద్ర బిందువు. ఉత్తరాంధ్రలో పాత తరం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మంత్రులుగా అత్యున్నత పదవులు చేపడుతున్న ఎందరో రాజకీయ నాయకులకు ఊనుమాలు నేర్పిన ప్రాంతంగా పెందుర్తికి మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆనవాయితీ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీల టిక్కెట్ల కోసం నాయకులు పోటీ పడుతూ నియోజకవర్గంలో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతున్నారు. అనేక తర్జన భర్జనల తరువాత పెందుర్తి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని అనకాపల్లి శాసనసభ్యుడు మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అమర్నాథ్ వైసీపీలో కీలక నేతగా ఎంత త్వరగా ఎదిగాడో వివాదాల్లోనూ అంతే త్వరగా చిక్కుకున్నారు. ఫలితంగా తన సిట్టింగ్ సీటు అయిన పాడేరును కోల్పోయి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో అమర్నాథ్ను ఎలమంచిల నుంచి బరిలోకి దించాలని జగన్ భావించారు. కానీ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు ససేమిరా అనడంతో అమర్నాథ్ను చోడవరం నుంచి పోటీ చేయించాలనుకున్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా వెనక్కి తగ్గేదే లేదని తెగేసి చెప్పడంతో అమర్నాథ్కు టికెట్ ఇచ్చే విషయం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఈ తరుణంలో పెందుర్తిలో ఆయన తండ్రికి ఉన్న మంచి పేరుతో నెగ్గగలడన్న ఆలోచనతో అక్కడి టికెట్ను అమర్నాథ్కు పార్టీ అధిష్టానం ఖాయం చేసినట్లు వార్తలొస్తున్నాయి. తనను కాదని అమర్నాథ్కు టికెట్ ఇచ్చారని తెలియడంతో పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్ రాజ్తో పాటు వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వెలమ సామాజిక వర్గం ఓటర్లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారని వార్తలొస్తున్నాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బహిరంగంగానే దూషించిన అమర్నాథ్కు ఓటేసే ప్రసక్తే లేదని కాపు సామాజిక వర్గం ఓటర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్ టికెట్ ఇవ్వకుంటే ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉన్న అదీప్ రెబల్ గా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు చెందిన విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబుకు పెందుర్తి సీటు ఖాయమని తెలుస్తోంది. ఆయన వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి జంప్ చేయడంతో విశాఖలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ బాబుకు నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. పలు పార్టీలు మారారన్న అపవాదు మినహా రమేష్ బాబుకు మైనస్ పాయింట్లు పెద్దగా లేవు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, తన సామాజిక వర్గం ఓట్లు, టీడీపీ అభిమానుల ఓట్లు అన్నీ కలిపి రమేష్ బాబు విజయం నల్లేరు మీద నడకే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెందుర్తి టికెట్ను జనసేనకు కేటాయిస్తే టీడీపీ టికెట్పై కొండంత ఆశలు పెట్టుకున్న బండారు సత్యనారాయణమూర్తి సహకరించడం అనుమానాస్పదమే అని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. టికెట్ బండారుకే వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఇప్పటికీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించిన పంచకర్ల రమేష్ బాబు టీడీపీ నుంచి జనసేనలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు. మొత్తానికి మూడు ముక్కలాట్లో ఏం జరుగుతుందో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో అన్నది మరికొన్ని నెలల్లో తేలనుంది. మండలాలు పెందుర్తి, పరవాడ, సబ్బవరం, పెదగంట్యాడ. 2019లో విజేత అన్నమరెడ్డి అదీప్ రాజ్ వైసీపీ 99,759 ఓట్లు. బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ 70,899 ఓట్లు. చింతలపూడి వెంకట్రామయ్య జనసేన
19,626 ఓట్లు.